బీపీ వితౌట్ సిమ్టమ్స్ ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్ బీపీ ఉంటే సిమ్టమ్స్ ఉండాలని మాత్రం ఏం లేదు. కొంతమందిలో మాత్రమే డిజినెస్ కానీ, హెడేక్ కానీ, కొంచెం పాల్పిటేషన్స్ కానీ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వితౌట్ సిమ్టమ్సే బీపీ ఉంటుంది. అంటే బీపీ ఎందుకు సిమ్టమ్స్ లేకుండా ఉంటాయంటే బీపీ ఒక రీడింగ్ పెరిగే కొద్దీ మన బాడీ దానికి అడాప్ట్ చేసుకుంటుంది. అండ్ బీపీ మన బాడీలో ఏ పెయిన్ రిసెప్టర్స్ కంటే మనకు ఒక దెబ్బ తగిలితే నొప్పి వచ్చేటట్లు బీపీ పెరిగితే పెయిన్ రిసెప్టర్స్ ఏది కూడా యాక్టివేట్ కాదు అండ్ బాడీ కూడా గ్రాడ్యువల్ అడాప్ట్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బీపీ ఎక్కువ ఉన్నా కూడా బాడీ అడాప్ట్ అయిపోయి దానికి సిమ్టమ్స్ ఏం రాదు. కాబట్టి అందుకని రెగ్యులర్గా చెక్ చేసుకుంటా ఉంటే 140/90 దాటిందంటే దాని ప్రకారం లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్. అండ్ వెన్ ఎవర్ ఇన్ సమ్ పీపుల్ ఒక 140/90 దాటింది అంటే మాత్రం కొంతమందిలో డిజినెస్ రావడము, నడిస్తే ఒక సైడ్కు తూలినట్లు ఉండడము, లేదంటే హెడేక్స్ రావడము, కొంతమందిలో పాల్పిటేషన్స్ అంటే సబ్జెక్టివ్ ఫీలింగ్ మన హార్ట్ మనకే కొట్టుకున్నట్లు అనిపిస్తాను. అవి ఉంటే మాత్రం డెఫినెట్గా బీపీ చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 140/90 అండ్ విత్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందు లైఫ్ స్టైల్, ప్రాపర్ ఎవాల్యుయేషన్ అండ్ దెన్ ట్రీట్మెంట్. దిస్ ఈస్ ద బీపీ ఎవాల్యుయేషన్. అండ్ వన్స్ అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది, బీపీ సిమ్టమ్స్ లేకుండా వస్తుందా అంటే ఎస్, డెఫినెట్గా సిమ్టమ్స్ లేకుండా బీపీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.